తెలంగాణలో అసలైన ఉద్యమకారులకు న్యాయం జరగలేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు కనీసం ఉద్యమకారులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి ఎన్నోసార్లు ఉద్యమకారుల అంశాన్ని తాను తీసుకువెళ్లానన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఉద్యమకారులతో కలిసి కవిత గుడిసెలు వేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయాలంటున్న కల్వకుంట్ల కవితతో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కల్వకుంట్ల కవిత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భూపోరాటాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారులకు వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో 5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించారు. ఆమె మనతో ఉన్నారు. మేడం నమస్కారం. అంటే వంట వార్పు చూస్తే తెలంగాణ ఉద్యమం గుర్తొస్తోంది. తెలంగాణ వచ్చిన దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆ అవసరం ఉందంటారా? ఇలా వంట వార్పు ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందంటారా? ఉద్యమకారులకు న్యాయం జరగలేదా? అంటే ప్రధానంగా ఒక్కటండి, ఉద్యమకారులు ఎవరు కూడా తెలంగాణ వస్తే మాకేదో వస్తుంది అనుకొని చేయలేదు. కానీ వచ్చిన తెలంగాణలో మాకు గౌరవం ఉండాలనుకున్నాం, మాకు ఆత్మగౌరవం ఉండాలనుకున్నాం, గుర్తింపు ఉండాలనుకున్నాం. వచ్చిన తెలంగాణలో అందరూ ఎదుగుతున్నారు, బంగారు తెలంగాణ అవుతుంటే మాకు కూడా కనీసం ఇళ్ల స్థలాల్లో ఇంట్లో పిల్లల్ని చదివించుకునేటటువంటి స్తోమతనో, మాకు ఆరోగ్యం బాగలేకపోతే ఏమన్నా ఆదుకునే వాళ్ళు ఉంటారేమో అని అనుకున్నారు. కానీ అవేవి రాకపోవడంతో ఉద్యమకారులందరూ కూడా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి అయిపోయింది. డెఫినెట్గా 10 సంవత్సరాల బీఆర్ఎస్, 2 సంవత్సరాల కాంగ్రెస్లో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగలేదనే విషయం ఉద్యమకారులే బహిరంగంగా చెప్తూ మరి వాళ్ళందరూ కూడా ఒక ఫోరంగా ఏర్పడి 10 జిల్లాల్లో ఉద్యమిస్తున్నటువంటి సందర్భం. ఇవాళ భూపోరాటం చేయక తప్పని సందర్భం, వంట వార్పు చేయక తప్పని సందర్భం. తెలంగాణ వచ్చినాక అసలు ఉద్యమాలే ఉండవనుకున్నాం, కానీ తప్పని సందర్భంలో చేస్తా ఉన్నాం. చాలా మంది లీడర్లకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కానీ ఎమ్మెల్యే పదవులు కానీ వచ్చాయి. అంటే పూర్తిగా ఇంకా న్యాయం జరగలేదంటారా చాలా మంది ఉద్యమకారులకు? నేనేమంటున్నా అంటే అండి, జరిగింది అసలే జరగలేదని చెప్పాల్సిన అవసరం లేదు. జరిగిన కాడికి వచ్చిన కాడికి వచ్చినాయి. గ్రామాలలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ వేరే వేరే పార్టీలో అప్పటి వరకు పనిచేసినటువంటి ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులందరూ బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేలు అయిన తర్వాత అసలు వీళ్ళకి అపాయింట్మెంట్ లేదు, ఇంట్లోకి రానిచ్చింది లేదు. ఏ ఒక్క ఉద్యమకారుని కూడా కనీసం పలకరించిన పాపం లేదు. ఉద్యమకారులం అని అంటే అపాయింట్మెంట్ ఇక 16 నెలలు అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఏ ఒక్క ఉద్యమకారులు పోతే కూడా ఎక్కడ ఉద్యమం అయ్యా అని మన అప్పుడున్న మంత్రులే అన్నటువంటి సందర్భం. ఉద్యమకారులు అంటే ఉరికించుకొడతాను అన్నటువంటి సందర్భం. అట్లాంటి సందర్భంలో 10 ఏళ్ళు బాధను దిగమింగుకున్నారు. ఈ 10 ఏళ్ల తర్వాత విధిలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఉద్యమకారులందరూ కూడా మనసులో బాధ పెట్టుకొని మద్దతు ఇచ్చారు. ఇస్తే ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేయబట్టే. సో ఇవాళ అల్టిమేట్గా ఉద్యమకారుల కోసం మరొక ఉద్యమం చేయాల్సి రావడం నిజంగా మనందరం సిగ్గుపడాల్సిన విషయం. అయినా సరే ఉండి చేస్తాం, వారి కోసం సాధించుకుంటాం. ఇండ్లైనా సరే, పెన్షన్ అయినా సరే, అన్నిటికన్నా ఎక్కువ ఆత్మగౌరవం. మాకు సర్టిఫికేట్ కావాలి, మేము ఉద్యమకారులు అని కలెక్టర్ మాకు సాల్వ్ చేయాలి, మా చరిత్ర మా పిల్లలు చెప్పుకోవాలి, మా ముందు తరాల వాళ్ళు చెప్పుకోవాలి. అది మా గౌరవం. ఖచ్చితంగా ఉద్యమకారులకు ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తామని ఆమె చెప్తున్నారు. బీఆర్ఎస్ లో కూడా పూర్తి స్థాయిలో ఉద్యమకారులకు న్యాయం జరగలేదు అని ఆమె అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి,